ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హే ఫ్రెండ్స్, సో యాక్షన్స్ లేకుండా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా? ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటని తెలుసుకుందాం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ దాంట్లోనే వర్డ్ యాక్షన్ వస్తుంది. బట్ వాట్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్? లా అంటే మీరు ఎలా మ్యాగ్నెటిక్గా తయారవుతే కానీ మీకు కావాల్సిన గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు. ఇక్కడ మనం గోల్స్ని వెతుక్కోవడం వెళ్ళట్లేదు. ఆ గోల్స్, ఆ డ్రీమ్స్ మనల్ని వెతుక్కొని వస్తుంది. ఎలా? అన్నీ ఒక గోల్స్ కానీ, ఒక హ్యూమన్స్ కానీ, ఒక నాన్ లివింగ్ బీయింగ్స్ కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది. లైక్ కార్, హౌస్, మనీ, వాట్ ఎవర్. ఇప్పుడు ఈ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మీరు మ్యాచ్ చేస్తే కానీ దాట్ విల్ సీ యూ యాజ్ ఎ నేబర్ అండ్ ఆ గోల్ ఇష్టపడుతుంది మీ దగ్గర రావడానికి. సో మీరు అది ఇష్టపడేలా తయారవ్వాలి. ఒక మనీ మేనిఫెస్ట్ చేయాలంటే కానీ మనీ ఉండే పర్సన్ ఎలా బిహేవ్ చేస్తారు? ఐ మీన్ అ గుడ్ రిచ్ పర్సన్ ఆర్ అ పర్సన్ హూ హ్యాస్ లగ్జరీ అండ్ హూ ఇస్ హ్యాపీ ఎలా బిహేవ్ చేస్తారు? మీరు అలా తయారవుతే కానీ ఆటోమేటికలీ అబండెన్స్ మీకు వస్తుంది. ఓకే, అబండెన్స్ అనేది అందరికీ వేరు వేరు. కొంతమందికి 5,000 ఉంటే చాలా, కొంతమందికి 50,000 ఉంటే సరిపోదు, కొంతమందికి 10 లక్షలు ఉన్నా సరిపోదు. సో దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే, ఇట్స్ అబౌట్ మైండ్ సెట్. Now, law of attraction is about a set of beliefs and practices that makes you that magnet to attract what you want. సరేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అబౌట్ వార్మప్. ఎనీథింగ్ నీడ్స్ వార్మప్ కదా. సే ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ పర్ఫార్మ్ ఇన్ అ స్టేజ్ ఆర్ ఒక మ్యారథాన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్, ఇఫ్ యూ డోంట్ డూ వార్మప్, వాట్ విల్ హ్యాపన్? యూ విల్ స్ప్రెయిన్ యువర్ మసిల్స్ కదా. సేమ్ వే ఇమాజిన్ మీకు గోల్స్ ఉన్నాయి అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఎవరైనా వచ్చి మీకు పెద్దగా ఒక ఆఫర్ ఇస్తున్నారు. మీరు ఇఫ్ యు ఆర్ నాట్ వార్మ్డ్ అప్, ఇఫ్ యువర్ బ్రెయిన్, యువర్ ఇమోషన్స్, యువర్ థాట్స్ ఆర్ నాట్ రెడీ, ఆ ఆపర్చునిటీని తీసుకోవాలన్నా వద్దా, ఆ రిస్క్ని ఇన్వెస్ట్ చేయాలన్నా వద్దా అని ఎలా తెలుసుకుంటారు? యు ఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ యూ విల్ లూజ్ ద ఆపర్చునిటీ. అందుకే ఆపర్చునిటీకి ఆశపడితే సరిపోదు, దానికి ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషనే వార్మప్. And that is what law of attraction makes you do. First, you define what do you want. Yemi kavali. And then, why do you want? A why strong ga unte, automatically you feel motivated to take actions. Sometimes, start chestinappudu manaki anta clarity undadu. But as you progress with your actions, automatically clarity will come. And so you keep modifying your goals. Ippudu actions unte, how does it help you in manifesting? మనం అఫర్మేషన్స్ చేస్తాం ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దాట్. బట్ నోటి మాట చెప్తే చాలునా? హౌ డస్ యర్ బాడీ అండ్ బ్రెయిన్ బిలీవ్? జస్ట్ మీరు మాట్లాడితే ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్. మీ బ్రెయిన్కి లాంగ్వేజ్ వచ్చి ఇమోషన్స్, మీరు ఎలా ఫీల్ చేస్తారో అది మీ బ్రెయిన్ సెండ్స్ ఇట్ టు ద హార్ట్ అండ్ హార్ట్స్ ఫీల్. హార్ట్ హ్యాస్ సర్టన్ వైబ్రేషన్, ఇట్ వెనీ సైన్స్. ఓకే, ఆ వైబ్రేషన్తో ఇట్ విల్ అట్రాక్ట్ సిమిలర్ వైబ్రేషన్స్. So you give thoughts to the brain sends the thoughts to the heart and it feels the emotions. So end result is you have to feel that emotion. అది ఫీల్ చేయాలంటే అలాంటి యాక్షన్స్ తీసుకోవాలి కదా. ఎగ్జాంపుల్, నేను సోఫాలో కూర్చుని ఉన్నాను, నాకు చాలా దాహంగా ఉంది, వాటర్ కావాలి. ఏం చేస్తాను? వాటర్ కావాలి, వాటర్ కావాలి, ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ అంటూ ఉంటానా? అలా చెప్పేటప్పుడు వెన్ మై డిజైర్ ఫర్ వాటర్ గెట్ స్ట్రాంగ్, my brain sends signals to my body, get up and go take the water, Hema. So ippudu nenu when I get up to take water, ippudu my brain understands, okay, she is really wanting water, right? So you will have to align your affirmations with actions. Meeru ఏ గోల్కి అచీవ్ చేయాలనుకుంటున్నారో దానికి తగిన యాక్షన్స్ తీసుకోవాలి. Now what are these actions? నాకు తెలియదు కదా గోల్ ఎలా రీచ్ అవ్వాలని. How do I know about the actions? In manifestation, you don't have to know about how. You just need to know what and why. ఇప్పుడు హౌకి ఎలా రీచ్ అవ్వేది? ఫస్ట్ థింగ్, మనం తయారయ్యేది మ్యాగ్నెట్గా ఎవరు? మనమే కదా. సో యు వర్క్ ఆన్ యువర్ మైండ్ సెట్, దెన్ బిలీవ్స్. ఓకే, దెన్ టేక్ యాక్షన్స్ టువర్డ్స్ బిలీవ్స్. ఎగ్జాంపుల్, స్కేర్సిటీ వర్సెస్ అబండెన్స్. ఎవరైనా ఇస్తే కానీ ఐ విల్ హెసిటేట్, ఐ విల్ నాట్ రిసీవ్ ఇట్. వై? Because I fear if I can give it back,
లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని ఒక ఫియర్తో నేను రిసీవ్ చేయను. ఇది స్కేర్సిటీ మైండ్ సెట్. అబండెన్స్ మైండ్ సెట్, ఎవరైనా ఇస్తే కానీ హ్యాపీగా తీసుకుంటాను, అది ఫ్యూచర్లో నా ఛాన్స్ వచ్చినప్పుడు బాగా పే చేస్తాను, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్. అది అబండెన్స్ మైండ్ సెట్. సో ఈ మైండ్ సెట్ని ప్రిపేర్ అవ్వాలంటే హౌ డు ఐ టేక్ యాక్షన్ వెన్ సమ్మన్ కమ్స్ అండ్ ఆఫర్స్ మీ సంథింగ్, నేను దాన్ని తీసుకోవాలి. సో ఇప్పుడు నా బ్రెయిన్కి నేను ఇచ్చే మెసేజ్ కానీ నేను చేసే యాక్షన్ కానీ అలైన్ అవుతున్నాను. నౌ మై బ్రెయిన్ అండ్ బాడీ ఇస్ ఇన్ సింక్. Slowly then I start feeling emotions and this heart's vibration starts attracting what I want. Right? Again, abundance mindsets. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, సో ఎంత బడ్జెట్ ఇస్తే చాలు అని ఇస్తామా, లేకపోతే ఇది ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా అని ఆలోచిస్తున్నాం. డూ యూ థింక్ అబౌట్ దేర్ హ్యాపీనెస్ ఆర్ డూ యూ థింక్ అబౌట్ యువర్ బడ్జెట్? బడ్జెట్ అంటే స్కేర్సిటీ. అబండెన్స్ ఇస్ వేర్ యూ వాంట్ టు మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ. నౌ you say I'm abundant, I am a rich person, I'm a money magnet. అయితే మీ యాక్షన్స్ అలాంటి లేదు కదా, you are looking at budget. So my action is what? Okay, వాళ్ళని హ్యాపీగా ఫీల్ అవేట్టుగా తీసిస్తాం. Within my budget, what will they feel happy? So where is my focus? On others' joy. This is an abundance mindset. So I'm taking an action, helping people. It's an action, right? Trying to entertain myself and love myself so that I can help and entertain others. Action. So do I eat healthy? Do I sleep healthy? Right? Do I sleep well? Do I regulate my sleep? Or do I mingle with people? Do I receive people with grace? ఇవన్నీ యాక్షన్స్. ఈ యాక్షన్స్ ఏం చూపిస్తుంది? That I really love myself. I love myself. I'm a money magnet. I'm a abundance magnet చెప్తే చాలునా? Abundant people ఎలా బిహేవ్ చేస్తారు? They will take care of themselves. They will love themselves to the core. ఆ యాక్షన్స్లో చూపించాలి, అప్పుడే మీ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది. సో ఈ స్మాల్ యాక్షన్స్ బిల్డ్ అప్ టు టేకింగ్ యూ టు ద ప్లేసెస్ వేర్ యూ విల్ గెట్ ఆపర్చునిటీస్. అండ్ వెన్ యూ గెట్ ఆపర్చునిటీస్ యూర్ ఆల్రెడీ వార్మ్డ్ అప్ అండ్ యువర్ ఇంట్యూషన్ ఇస్ అగైన్ గైడింగ్ యూ హియర్ ఫర్ ది ఎస్ ఆర్ నో, ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఫర్ రిస్క్, ఫర్ అన్ ఆపర్చునిటీ, ఫర్ అ రిలేషన్షిప్, ఎనీథింగ్. దట్ ఈస్ హౌ వీ సే లా ఆఫ్ అట్రాక్షన్. యూ డోంట్ గో బిహైండ్ ది goals. Goals come to you when you take actions. I hope it helps. So please focus on warming up your brain by taking small actions towards your bigger goal, and tell to your universe, God, whatever, deliver the message that you are ready and you're really keen towards the goal that you're desiring. So automatically it will conspire. Okay? So next time meet away varaku. All the best. And anything you want to learn about law of attraction, you can join in the given link below. Thank you.